కుర్చీల కోసం కొట్టుకున్నాడు ఒకడైతే కులం కోసం కొట్టుకున్నాడు మరొకడు. అలాంటిదే పిఠాపురంలో కులం కలకలం. అర్థమయ్యేలా నేను చెప్తాను. పిఠాపురం నియోజకవర్గంలో యూకత్కుల మండలానికి చెందిన ఎడ్లపల్లి అనే ఊర్లో ఒక చిన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్ టీచర్ ని స్టూడెంట్ ని కులం పేరుతో దూషించారని ఆ పిల్లల పేరెంట్స్ స్కూల్ కి వచ్చి టీచర్స్ మీద ఆర్గ్యూ చేశారు. ఏదేమైనప్పటికీ స్కూల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్యలో వస్తూ ఉంటాయి. అవి స్కూల్ లెవెల్ లోనే సెటిల్ అవుతాయి కూడా. అని ఈ టాపిక్ ని ఇంతవరకు అంటే పిఠాపురం నియోజకవర్గం కుల వ్యవస్థ కాపు ఎమ్మెల్యే నియోజకవర్గం అనే వరకు ఈ టాపిక్ ని తీసుకొచ్చారు. ఇంత నిజంగా జరిగిందా లేదా జరిగిందని క్రియేట్ చేసి నాశనం చేయడానికి చేస్తున్న ప్లానా అంటే ఎస్, ఇది కుట్రే. ఈ రచన క్రియేట్ చేయడానికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి. ప్రధాన కారణం జోసెఫ్ ది జర్నలిస్ట్, రెండో కారణం ప్రశ్న అనే ఛానల్. ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఒక డేంజరస్ జర్నలిస్ట్ అంటే ప్రజల కష్టాలని వాళ్ళ అవసరాలని సమాజానికి గవర్నమెంట్ కి తెలియజేసేవాడు. కానీ జోసెఫ్ సెన్సిటివ్ మ్యాటర్స్ ని అంటే చిన్నపిల్లలు, దళితులు, రాజకీయ నాయకులు చేసే దాడులు, కుట్రలు. ఒక సాధారణ మనిషి ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ కి చాలా ఈజీగా రియాక్ట్ అవుతాడు. ఇలాంటి టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకుని తన ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవేవో మాట్లాడుతుంటాడు పాపం. ప్రధానంగా రుచిని పెంచి పోషించేది ప్రశ్న అనే ఛానల్. కుల వర్గాలు, సామాజిక వర్గాలు, రాజకీయ వర్గాలు అని వేళ్లే డివైడ్ చేసి పిల్లర్లు సృష్టించి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. అంతే తప్ప ఈ సెన్సిటివ్ న్యూస్ ని ట్రెండింగ్ న్యూస్ చేయాల్సిన అవసరమే లేదు.